ఏ యమజా, ఇంతకాలం పేపర్స్ అడ్డం పెట్టుకుని నా కొడుకుని కోడల్ని ఏడిపించావు. నా కోడల్ని పని మనిషిని చేశావు. కాని దుర్మార్గం ఎక్కువ కాలం సాగదు. దానికి పోయే కాలం వస్తుంది. మేమందరం ఆ ఇంటికొస్తున్నాం. నువ్వు మాకిచ్చినవన్నీ వడ్డీతో సహా తీసుకుందుగాని రెడీగా ఉండు. అత్తయ్య, ఇటువంటి నేను మాట్లాడతాను. యమజా, నువ్వు చేసిన పనులన్నీ నీకు యాదుకున్నాయో లేదో గాని నాకైతే ప్రతిదీ యాదికున్నది. నువ్వు నన్ను సర్వెంట్ని చేసినా కూడా నేనేం పరేషాన్ కాలేదు. కానీ నా అర్జున్ బాబుని డ్రైవర్ని చేసి ఇజ్జత్ తీసినావు చూడు, దానికి నిన్ను మాఫ్ చేయ. నిన్ను ఇడిసేదే లేదు. వస్తున్నా, కాసుకో. పదండి అత్తయ్య, వెళ్దాం. పదండమ్మా. యమజా, ఏం చేస్తున్నావు? ఇంకేం చేస్తావులే, అంతా అయిపోయింది కదా. నెత్తి మీద తడిగుడ్డేసుకుని పడుకో. ఏయ్, ఏంటి మాటల్లో మర్యాద తగ్గుతుంది? ఏంటి మర్యాద కావాలా? ఏం యమజా, నీకు మర్యాద కావాలా? అలా చూడకు. ఇక్కడ భయపడేవాళ్ళు ఎవ్వరూ లేరు. నిన్ను నమ్ముకున్నందుకు నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి. కంట్రోల్లో ఉండు. ఆపుతావా? ఇన్నాళ్ళు నువ్వేదో పెద్ద విలన్ అనుకున్నాను, కాని కాదని తెలిసిపోయింది. ఇప్పుడు ఆ కావేరి మహారాణి అయిపోయింది.